ఫ్యాక్ట్ నెంబర్ 1. కొత్తగా తయారు చేసిన మెడిసిన్స్, వ్యాక్సిన్స్ మనుషులపై సమర్థవంతంగా పనిచేస్తాయా లేదా అని మొదటగా జంతువులపై ప్రయోగిస్తారు. ఈ ప్రయోగాలు ఎక్కువగా ఎలుకల మీదే చేస్తారు. ఎందుకంటే మనుషులకు వచ్చే వ్యాధులన్నీ కూడా ఎలుకలకు వస్తాయి. జెనెటిక్స్, ఫిజియాలజీ, ప్రవర్తన వంటి విషయాల్లో ఎలుకలకు మానవులతో పోలిన లక్షణాలు ఉంటాయి. వీటి జీవితకాలం 2-3 సంవత్సరాలు ఉండటంతో పరీక్షించిన ఫలితాలు తక్కువ సమయంలో చూడవచ్చు. ఎలుకలు చిన్నజీవులు కాబట్టి వీటిపై ప్రయోగాలు సులభంగా చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన డ్రైవింగ్ లైసెన్స్ ఇతర దేశాల్లో చెల్లుతుందా? ప్రతి దేశంలో ప్రత్యేకంగా ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. ఇక్కడి డ్రైవింగ్ లైసెన్స్ అక్కడే పనిచేస్తుంది. మనకు డ్రైవింగ్ వచ్చినా ఆ దేశ లైసెన్స్ లేకపోతే వాహనం నడపకూడదు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం ఇండియన్ లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది. భారతీయులు ఎక్కువగా ఉండే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, స్వీడన్, న్యూజిలాండ్, సింగపూర్ వంటి దేశాల్లో మన డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ట్రైన్ గురించి దాదాపు అందరికీ తెలుసు. రైలు ప్రయాణం అంటేనే అదొక రకమైన అనుభూతి అనే చెప్పాలి. ఎన్నెన్నో కొత్త ప్రాంతాలను పరిచయం చేసే ఆ ప్రయాణం చేసే వారికే తెలుస్తుంది. అయితే ఒక ట్రైన్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది? ఒక బోగి తయారు కావడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన దేశంలో ప్రస్తుతం 13,000 కంటే ఎక్కువ ట్రైన్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రతిరోజు కొన్ని లక్షల మందిని గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. భారతదేశంలో ప్రస్తుతం వివిధ రకాలైన రైళ్లు ఉన్నాయి. ప్యాసింజర్ ట్రైన్లలో అయితే జనరల్, ఏసీ, స్లీపర్ అనే పేర్లతో బోగీలు ఉంటాయి. అయితే ఒక స్లీపర్ కోచ్ తయారు చేయడానికి సుమారు 1,25,00,000 ఖర్చు అవుతుంది. జనరల్ బోగి తయారు చేయడానికి ₹1,00,00,000 మరియు ఏసీ కోచ్ తయారు చేయడానికి ₹2,00,00,000 ఖర్చు అవుతుంది. ఇక ఇంజన్ తయారీ విషయానికి వస్తే 20 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఒక ట్రైన్ పూర్తిగా తయారు చేయడానికి సుమారు 100 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన వందే భారత్ తయారీ ఖర్చు 115 కోట్లు అయిందంట. ఫ్యాక్ట్ నెంబర్ 4. కొత్త బైక్లో కిక్ రాడ్ ఎందుకు రావడం లేదు? మనం గమనించినట్లయితే ఓల్డ్ మోడల్ బైక్స్లో కిక్ రాడ్ ఉండేది. సెల్ఫ్ స్టార్ట్ పనిచేయని సందర్భాల్లో కిక్ రాడ్ను వాడతారు. కానీ కొత్తగా వస్తున్న బైక్స్లో కిక్ రాడ్ ఉండడం లేదు. దీనికి కారణం ఏంటంటే కొత్త బైక్స్లో ఫ్యూయల్ ఇంజెక్టర్ సిస్టమ్తో పాటు పెట్రోల్ను ట్యాంక్ నుంచి ఇంజన్కు పంపించడానికి బ్యాటరీతో పనిచేసే పవర్ఫుల్ మోటార్ ఉంటుంది. కాబట్టి ఈ బైక్లకు కిక్ రాడ్ అవసరం లేదు. కిక్ రాడ్ లేకపోతే ఏదైనా సమస్యలు ఉంటాయా అంటే బ్యాటరీ బాగుంటే ఏ టైంలో అయినా బండి స్టార్ట్ అవుతుంది. కొత్త బైక్స్లో ఉన్న బ్యాటరీలు వాటంతటా అవే ఛార్జ్ అవుతుండటంతో ఎలాంటి సమస్యలు రావని బైక్ కంపెనీస్ చెప్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. విమానాల్లో ఫ్యూయల్ను ఎక్కడ స్టోర్ చేస్తారు? ఈ రోజుల్లో విమానంలో ప్రయాణించడం అనేది సర్వసాధారణమైంది. మరి విమానం ఎలా నడుస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, విమానం ఫ్యూయల్తో నడుస్తుంది. ఆ ఫ్యూయల్ని ఎయిర్ క్రాఫ్ట్ టర్బైన్ ఫ్యూయల్ అని పిలుస్తారు. విమానం గాలిలో ఎగరాలంటే దాని బరువు, లిఫ్ట్ ఫోర్స్ ను బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. అందుకే విమానం రెక్కల్లో ఫ్యూయల్ ని స్టోర్ చేస్తారు. 2 రెక్కల్లో సమానంగా ఫ్యూయల్ ని నింపడం ద్వారా గాల్లో కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. విమానాల్లోని ఇంజన్ రకాన్ని బట్టి వాటిలో ఎలాంటి ఫ్యూయల్ వాడాలని నిర్ణయిస్తారు. ఎయిర్ బస్ A350 వంటి డబుల్ ఇంజన్ విమానాలు ఒకేసారి 37,000 గ్యాలన్ల ఫ్యూయల్ ని మోసుకెళ్తాయి. సాధారణంగా విమానం గంటకు 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే గంటకు 2,400 లీటర్ల ఫ్యూయల్. ప్రతి కిలోమీటర్కు 2.6 లీటర్ల ఇంధనం ఖర్చు అవుతుంది. If you like the content, like the video and do subscribe for more.